మణికర్ణిక ఘాట్ అవతల ఉంటుంది కదమ్మా అస్సీ ఘాట్. ఆహా, అస్సీ ఘాటు అస్సీ నది అనమాట. వారణాసి అంటారు. వారణాసి అనేది వరుణా నది నుండి స్టార్ట్ అవుతాయి. వరుణా నది వచ్చి ఆదికేశవ్ ఘాట్ దగ్గర. వరుణా నది నుండి అస్సీ, వారణాసి అనే పేరు ఇలా వచ్చింది. ఆ అస్సీ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మామూలుగా అయితే అస్సీ ఘాట్ నుంచి. అస్సీ ఘాట్లో గంగా హారతి ఇస్తారు, 2 ఘాట్లో ఇస్తారు గంగా హారతి. అది కాకుండా దశాశ్వమేధ ఘాట్లో హారతి ఇస్తారు అనమాట. ఈ అస్సీ ఘాట్లో గంగా హారతి ప్రశాంతంగా ఉంటుంది చూసుకోవడానికి. ఎవరైనా మన లాంటి వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉండి చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. దశాశ్వమేధ ఘాట్లో రష్ ఎక్కువ ఉంటారు, అంటే దగ్గరే చైర్స్ వేసి ఉంటారు, దగ్గర కూర్చొని చూడాలన్నమాట. నాకు తెలిసి నా సజెషన్ అంటే అస్సీ ఘాట్లో హారతి చూసుకోవడం మేలు. అక్కడ అస్సీ ఘాట్ నుంచి, అస్సీ ఘాట్లో ఫేమస్ ఏమంటే యోగా, ప్రాణాయామ, పెయింటింగ్స్, ఇవన్నీ ఆర్ట్ కల్చర్ అంతా అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్కటి, తులసి ఘాటు, మాన్సరోవర్ ఘాటు, హరిశ్చంద్ర ఘాట్ వచ్చినారంటే అక్కడ ఈ శవాల్ని దహనం చేయడము అవన్నీ అక్కడ ఇదవుతుంది. చాలా పవర్ఫుల్ ఘాట్లో వెళ్ళారంటే అది మనకు తెలియని అనుభూతి. ఒక్కొక్క ఘాటు ఒక్కొక్కటి నేర్పిస్తుంది. నేను అది ప్రాక్టికల్గా అనుభూతి చెందాను అక్కడ. ఇప్పుడు నమో ఘాట్ అని కొత్తగా అస్సీ ఘాట్ అవతల కట్టి, ఆదికేశవ్ ఘాట్కి ముందు నమో ఘాట్ పెట్టారు. ఇప్పుడు అది అంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టేశారు. నమో ఘాట్ మొత్తం ఎట్లా అంటే ఈ పిల్లలు అంటే ఇప్పుడు అందరూ సంస్కృతి మర్చిపోతూ ఉంటారు. అరే కాశీకి తీసుకెళ్తారా ఏంది, ఒక ఎంజాయ్మెంట్ లేదు ఏం లేదు అనేసి పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేయడం కోసము ఆ నమో ఘాట్ పెట్టారు. పిల్లల్ని గేమ్స్ అవి యాక్టివిటీస్ అవన్నీ ఉంటుంది. మళ్ళీ అక్కడే టెంపుల్ ఉంది, కృష్ణుడు టెంపుల్ కూడా ఉందన్నమాట. భగవద్గీత పారాయణాలు అవన్నీ జరుగుతుంది అక్కడ నమో ఘాట్లో. మామూలుగా ఇంతకుముందు నమస్కారం ఎవరైనా వస్తే నమస్కారం పెడతారు, ఇప్పుడు నమస్కారం పెట్టడం లేదు, హాయ్ అంటారు, లేకంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఇట్లా ఉంటుంది అనమాట. ఆ నమస్కారం అనేది ఎక్కడ మర్చిపోతారో అందుకే నమో ఘాట్ క్రియేట్ చేశారేమో అని నా ఐడియా. అయితే కాశీ తర్వాత మీరు దర్శించినటువంటి అంటే మీరు సాధన చేసినటువంటి ఇంకా ఏమైనా క్షేత్రాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. కాశీకి ముందు చేశాను, ఇప్పుడైతే ప్రజెంట్ మొన్నే వచ్చాను నేను కాశీ నుండి రావడమే మీ దగ్గరికి వచ్చాను. కాశీలోనే నాకు చాలా అద్భుతం అనిపించింది. చాలా ప్లేసెస్ ఉంది. మధుర మీనాక్షమ్మ అక్కడ చేసుకున్నాను. మధుర మీనాక్షిలో ఏమో అద్భుతం ఉంది, అమ్మవారే అద్భుతం అక్కడ. ఏంటంటే మధుర మీనాక్షి టెంపుల్లోకి వెళ్తే అమ్మవారి విగ్రహం ఇంతే ఉంటుంది, చాలా చిన్నది, ఇంతే ఉంటారు అమ్మవారు, చాలా పవర్ఫుల్ అనమాట. మధుర మీనాక్షి టెంపుల్లోకి వెళ్తే ఆటోమేటిక్ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అవును, తల్లి దగ్గరికి పోయిన అనుభూతిగా వస్తుంది, ఆటోమేటిక్గా ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. తెలియదు అది ఎందుకు వస్తుందో తెలియదు, ఆటోమేటిక్గా. నేను మధుర మీనాక్షి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత కళ్ళంపడి నీళ్ళు అదే ధారగా కారుతున్నాయి. ఎందుకబ్బా అనేసి అనుకున్నా. తర్వాత అందరికీ చూస్తే అందరికి కారుతుంది. అవును. మళ్ళీ తంజావూరు ఉంది, బృహదీశ్వర టెంపుల్, కైలాసంలో అడుగు పెట్టినట్టు ఉంటుంది. బృహదీశ్వర టెంపుల్లో బ్యాక్ సైడ్ లింగభైరవుడు, లింగభైరవుడు అక్కడ ఉంటాడు. మధుర మీనాక్షిలో కూడా 3 నెలలు ఇట్లా ఉండి 41 రోజులు 1 month ఉన్నాను అక్కడ. మధుర మీనాక్షి టెంపుల్కి సౌత్ గోపురానికి ఎదురుగా లోపలికి వెళ్తే రమణ మహర్షి చదువుకున్న ప్లేస్, రమణ మహర్షి ఫస్ట్ ఎన్లైట్మెంట్ అయిన ప్లేస్ అక్కడే ఉంటుంది. సౌత్ గోపురం దగ్గరే ఉంటుంది రమణ మహర్షి. తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. రమణ మహర్షి మధురై చుట్టూ కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇంకో ప్లేస్ కూడా ఉంది, తంజావూరు బృహదీశ్వర టెంపుల్. ఎవరైనా భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి నేర్చుకున్నారంటే వాళ్ళది మంచిగా కెరియర్ గ్రోత్ ఉండాలంటే ఫస్ట్ ఆ టెంపుల్లోనే వెళ్ళి వాళ్ళ నాట్య ప్రదర్శన చేయాలన్నమాట. అక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్. ఆ టెంపుల్లో స్టెప్స్ ఉంటాయి, 7 steps ఉంటుంది. ఒక్కొక్క స్టెప్లోకి వెళ్ళారంటే సరిగమ పదనిస చెప్తుంది అనమాట. ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క అక్షరం ఇచ్చారు సంగీతం అని.
ఆ టెంపులే ఒక అద్భుతం, మొత్తం స్టోన్ మీదే కట్టారు అది మొత్తం. ఇప్పుడు దాని గాలి గోపురము అన్ని టన్నులు ఎట్లా బృహదేశ్వర ఆలయంలో పైకి వెళ్ళారనేది చాలా వరల్డ్ వండర్ అది. ఇంకోటి ఏంది, అక్కడికి ఏ నీడా పడదు. అవును, ఏ రాజకీయ నాయకుడు ఆ టెంపుల్ దర్శించు. ఈమె జయలలిత గారు అయితే డైరెక్ట్ వెళ్ళేటోళ్ళు, కరుణానిధి అయితే వెనక దారి నుండి వచ్చి దండం పెట్టుకునేట్లు. ఇంకా ఎలక్షన్స్ ఉంది అని చెప్పంటే కంపల్సరీ ఆడికి వచ్చి ఆశీర్వాదం చేసుకొని వెళ్తారనమాట. అక్కడ పార్వతి అమ్మవారిని నిలబడి ఉంటారు. ఎంత బాగుంటారంటే చాలా, అసలు అమ్మవారు మనకు దగ్గరకు వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్టు ఉంటుంది. శివుడిది అన్నాభిషేకం చేస్తారు. ఎప్పుడన్నా మీరు వెళ్ళారంటే మాత్రం అన్నాభిషేకం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం. అక్కడి నుంచి కుంభకోణం కూడా 40 చాలా పవర్ఫుల్. కావేరీ నదికి ఒడ్డున ఉంటుంది కుంభకోణము. కుంభకోణంలో వచ్చి శంకరాచార్యులు ఉన్న ప్లేసు, మళ్ళీ మాస్టర్ సివివి అనే ఇల్లు, శ్రీవివి గారి ఇల్లు ఉంది. మళ్ళీ కొన్ని అంటే అఘోర తంత్రాలు ఇవంతా ఉంటాయి. ఒక అమ్మవారు ఉన్నారు, ఆ అమ్మవారి పేరు నాకు తమిళ్లో తెలియదు. ఆ అమ్మవారు ఎలా ఉంటారంటే నగ్నంగా ఉంటారు అక్కడ. ఆ అమ్మవారిని రుద్రాక్షలతో అలంకరిస్తారు, మొత్తం రుద్రాక్షతోనే అలంకరణ. మీరు ఆ టెంపుల్లో అడుగు పెట్టారంటే పుర్రె మీద అడుగు పెట్టినట్టు ఉంటుంది. మనకి ఇష్టమైంది ఏదన్నా ఫేవరెట్ అక్కడ వదిలేసి మీరు సంకల్పం చేసుకొని వచ్చినారంటే ఇంటికి వచ్చిన ఒక 3 డేస్లో జరుగుతుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. నియర్లీ 1000 టెంపుల్స్ ఉన్నాయి అక్కడ కుంభకోణంలో. దాని చుట్టూనే ఇవి నవగ్రహ టెంపుల్స్, నవగ్రహాలు, వైదీశ్వరుని ఇవంతా అక్కడే అన్నమాట. వైదీశ్వరునిలో నాడీ జ్యోతిష్యం కూడా నేను చూసుకున్నాను. అంటే నేను నాడీ జ్యోతిష్యానికనే వెళ్ళలేదు అక్కడ. కుజుడికి సంబంధించిన పూజ చెయ్యాలి, రావుకాలంలోనే చెయ్యాలి అన్నారు. నా లైఫ్ టర్న్ అయింది అదే ప్లేస్. నేను ఆ కుజుడి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత టెంపుల్లో ఒక ప్లేస్లో కూర్చోన్నాను. మీ నేమే, ఆ పర్సన్ పేరు రవిశాస్త్రి అనేసి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి అమ్మ నాడీ జ్యోతిష్యం చెప్పించుకో అన్నారు. నాకు కోపం వచ్చింది. అప్పటికే నేను జ్యోతిష్యులు చూసి విరక్తి అయిపోయింది నాకు. లైఫ్ ఇదంతా అయిపోయి జ్యోతిష్యంలో ఏముంది, మనం కష్టపడితేనే కదా ఏదైనా వచ్చేది అనే మైండ్లో ఉన్నాను నేను. ఆయన చాలాసార్లు అడిగారు, నేను కొన్ని విషయాలు చెప్పాలమ్మా మీకు అనేసి అన్నారు. ఇది జరిగింది 2009 జరిగి. ఆ టైంలో సరే మీరు విన్నా వినకపోయినా నేను 12 పాయింట్లు మీకు చెప్పే వెళ్తాను అనేసి అన్నారు. నాకు శివయ్య చెప్పాడు, మీకు చెప్తున్నాను అని చెప్పేసి అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఆవాలు ఉప్పు తిరిగి చూడకుండా కోనేరులో వేయాలన్నమాట. అది వేపించారు. సరే చెప్పారు కదా అనేసి వేశాను నేను. వేసిన తర్వాత అదేదో 12 పాయింట్లు అన్నారు, చెప్పేసి వెళ్ళిపోండి అన్నాను. ఆ పాయింట్లు బయట చెప్పకూడదు. ఆ పాయింట్లో ఒక్కటి మాత్రం నేను అంటే అన్నీ నిజమైనాయి, దాంట్లో ఒక 3 పాయింట్స్కి మాత్రం ఇంకా కాలేదన్నమాట. దాంట్లో ఒక్కటి మీకు తెలుసు, ఎందుకంటే హిమాలయాలు, మీరు ఇంకా హిమాలయస్ వెళ్తారు, మీరు ఇట్లా గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటారు అనే పాయింట్ ఆయన చెప్పారనమాట. అది జరిగింది నాకు. ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్. అక్కడ టెంపుల్స్ ప్రతి ఒక్కటి ఎట్లా అంటే ఒక్కొక్క అనుభూతిని ఇస్తుంది. ఇప్పుడు కట్టిన టెంపుల్స్ కాదు అది. ఇప్పుడు మనకి నార్త్లోకి వెళ్తే కాశీ ఎలాగనో, ఇటు సౌత్లోకి వెళ్తే కుంభకోణం, ఇది అక్కడి నుంచి చిదంబరం 40 కిలోమీటర్లే, ఇటు చూస్తే తంజావూరు 40, తంజావూరు నుంచి శ్రీరంగం ఒక 40-45, శ్రీరంగం నుంచి జంబుకేశ్వరం ఒక 6 కిలోమీటర్లు. ఈ జంబుకేశ్వరం జలలింగం, ఆ జలలింగం దగ్గరే అఖిలాండేశ్వరి అమ్మవారు చిలకను పట్టుకొని ఉంటుంది అమ్మవారు. మానసికంగా ఎవరికైనా ఇబ్బంది ఉందంటే అఖిలాండేశ్వరి, అది మామూలు అనుభూతి కాదు. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ అనుభూతి. వీటన్నిటికంటే ఇంకా పవర్ఫుల్ టెంపుల్ సౌత్లో రామేశ్వరము ఒక దివిలో ఉంది టెంపుల్. ఆ సునామీ వచ్చినప్పుడు కూడా టెంపుల్ ఏం కాలేదు చూడండి, చాలా పవర్ఫుల్ టెంపుల్. నాకు అక్కడ బాగా టెంపుల్లో ఎక్కువ అనుభూతి చెందింది నటరాజస్వామి. చాలా పవర్ఫుల్ ఉంటుంది నటరాజస్వామి. రామేశ్వరం చాలా పవర్ఫుల్.
108 బావులు ఉండేది. 108 బావుల్లో కొన్ని అంతర్లీనం అయిపోయింది. 21 బావి ఉంది. ఒక్కొక్క బావి స్నానం ఒక్కొక్క వైబ్రేషన్. కొన్ని ఉప్పుగా ఉంటుంది, ఒకటి తీయగా ఉంటుంది, కొన్ని వెచ్చగా ఉంటుంది. చాలా పవర్ఫుల్ అనమాట. ఫస్ట్ సముద్ర స్నానం చేసి తర్వాత ఒక్కొక్క బావి స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్ళాలి. అది కూడా కాశీలో గంగ నీళ్ళు తీసుకొని అభిషేకానికి తీసుకెళ్ళి శివుడికి ఇచ్చేయాలి, అభిషేకం చేయాలి. అవును, కాశీలో గంగా తీర్థం తీసుకురాకూడదు అంటారు చాలామంది. అది నిజమే అండి, నా అభిప్రాయం ప్రకారం నిజమే. కొంతమంది తెచ్చుకుంటారు అది. ఎందుకంటే అక్కడ అస్థికలు కలుపుతారు. అస్థికలు కలపడం వల్ల ఆ తీర్థం తీసుకురాకూడదు. మీకు గంగ తీర్థం కావాలంటే గంగోత్రిలో తీసుకోవాలి. మళ్ళీ లేకపోతే సంగమ స్థానం ప్రయాగరాజ్. అవును, 3 కలిసినది కాబట్టి ప్రయాగరాజ్ తీసుకోవచ్చు. అమ్మ, అరుణాచలం యొక్క గొప్పతనం ఏంటి? అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం చాలా బాగుంటుంది. అక్కడ రమణ మహర్షి తపస్సు చేసిన ప్లేస్లో వెళ్ళి మెడిటేషన్ చేసుకోవాలి, స్కందాశ్రమంలో. అది కాకుండా విరూపాక్ష గృహలో స్కందాశ్రమం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. అవును. మళ్ళీ గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణలో ఒక్కొక్క లింగము ఒక్కొక్క రాశి ప్రకారం ఉంటుంది. ప్రతి ఒక్కటి లింగం దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని ఒక 5 minutes 10 minutes కూర్చొని మెడిటేషన్ చేసుకొని వస్తే చాలా బాగుంటుంది. అది అరుణాచలం. గిరి ప్రదక్షిణ చాలా పవర్ఫుల్. గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పెడతాడు శివయ్య. గిరి ప్రదక్షిణ అంత సామాన్యంగా అవ్వదు. ఏదో ఇప్పుడు మామూలుగా మనము హైదరాబాద్లో వాకింగ్ ఇట్లా వెళ్తాం, జాగింగ్ వెళ్తాం, 10 kilometers అయినా 15 kilometers అయినా చేయగలుగుతాం. కానీ గిరి ప్రదక్షిణలో చాలా కఠినంగా ఉంటుంది. అది ఈశాన్య లింగం దగ్గరికి వచ్చేసరికి ఇంకా కఠినం. అవును, ఈశాన్య లింగం దగ్గరికి వచ్చేసరికి అగ్నిలింగం కాబట్టి చాలా కఠినంగా ఉంటుంది. అది ఒకటి, ఆ లింగం అగ్నిలింగం. సేమ్ మానసరోవరం లింగం ఎలా ఉంటుందో, ఆ మౌంటైన్ ఎలా ఉంటుందో సేమ్ అరుణాచలం సేమ్ అంతే. ఇది అది డిఫరెంటే లేదు. ఇది అగ్నిలింగము, అక్కడ మంచుతో ఉంటుంది, అంతే తేడా. మీరు మానసరోవరం కైలాసగిరి పర్వతం వెళ్ళలేదా? వెళ్ళలేదు కానీ అనుభూతి చెందాను. అమ్మ, మీరు ఇన్ని క్షేత్రాలు తిరిగి సాధన చేస్తూ ఉన్నారు. ఒక పక్క అరుణాచలం, ఒక పక్క ఒక 3 నెలలు 6 నెలలు, మిగిలిన సమయంలో ఏమేం చేస్తుంటారు? మిగిలిన సమయము నేను యోగా క్లాసెస్ చెప్తాను, మెడిటేషన్ చెప్తాను అనమాట. అంటే నేను సర్వైవ్ అవ్వడానికి కావాలి కదా, ఆ విధంగా యోగా మెడిటేషన్ అయితే ఇవి టీచర్ని నేను. అంటే ఒక పక్క సాధన చేసుకుంటూ ఇంకో పక్క ఇవి వృత్తి కోసం ఈ యోగా పరంగా వీటి పరంగా చేస్తూ ఉన్నారు. అయితే మళ్ళీ కాశీలో ఎవరికైనా అకామిడేషన్ కావాలి, ట్రస్ట్లు అట్లా వాటిలో కూడా అప్రోచ్ అవ్వడము. వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదా, కొంతమంది మేము చూడలేమమ్మా, మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి, మమ్మల్ని తీసుకెళ్ళండి అని అంటే వాళ్ళని తీసుకెళ్తాను. కొన్ని ట్రస్ట్లో వాళ్ళకి అకామిడేషన్ ఇప్పించడము అవంతా చేస్తూ ఉంటాను.